రేవంత్ రూట్ మార్చారా? మాటల్లో పదును పెంచారా? మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారా? వచ్చే ఎన్నికలే టార్గెట్గా ఇప్పటి నుంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్న కోహెడ, నిన్న ఉప్పల్, ఇలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచ్ డైలాగ్స్ తో హీట్ పెంచేస్తున్నారు. తాజాగా తన రాజకీయ ఎదుగుదల వెనుక ఉన్న మల్కాజ్గిరి సెగ్మెంట్ను గుర్తు చేసుకుంటూనే హైదరాబాద్ అభివృద్ధిపై తన విజన్ ఏంటో స్పష్టం చేశారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు రేవంత్. ఉప్పల్ నియోజకవర్గంలో 1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాల హయాంలో శాఖల మధ్య సమన్వయం లేక హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారాయన. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 1,30,00,000 జనాభా అవసరాల కోసం, పరిపాలనా వికేంద్రీకరణ కోసం 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థమంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఎన్నికల కోసం కాదు, కేవలం ప్రజా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయమని స్పష్టం చేశారు. అంతేకాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాలు చూడకుండా ఉప్పల్ ప్రాంతానికి 40 ఏళ్లు సేవ చేసిన బండారు రాజిరెడ్డి పేరును ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు పెడుతున్నట్లు ప్రకటించారు రేవంత్. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేదే లేదని క్లారిటీ ఇచ్చేశారు. గుజరాత్లో సబర్మతి, యూపీలో గంగా నదిని ప్రక్షాళన చేసినప్పుడు తెలంగాణలో మూసీని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన మీద, ఎలివేటెడ్ కారిడార్ల మీద, వనస్థలిపురం నుంచి ఇక్కడి నుంచి వరంగల్ రోడ్డుకు ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. అధికారులకు కూడా, మూసీ అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. 100 రోజుల్లో ఈ ప్రాంతం ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన పనులు జరగాలి. పూర్తి స్థాయిలో అంచనాలు వేయండి. పనులను అన్నిటినీ ప్రభుత్వ అనుమతులు తీసుకోండి. ఈ ప్రాంతానికి నేను చేయగలిగిన సేవ ఇదే. ఈ ప్రాంతాన్ని, మూసీని ప్రక్షాళన చేసి ఈ ప్రాంతంలో ఉండే మౌలిక వసతులను ఈరోజు అనుమతులు అన్నిటినీ ఇస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇక ఈ సభలో కిషన్ రెడ్డి టార్గెట్ గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోవడానికి, మెట్రో విస్తరణ ఆగిపోవడానికి కేంద్ర మంత్రి కారణమని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం తాను 50 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా కిషన్ రెడ్డి ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటూ చీకట్లో యువతలి వాళ్లతో కిషన్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నవంబర్ 15 తర్వాత కిషన్ రెడ్డి సంగతి బరాబర్ చెప్తా అంటూ రేవంత్ ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించరో నీ సంగతి చెప్తా. పొలిమేరలు కూడా దాటో కిషన్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావేమో నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తూనే ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం, ఆ తర్వాత కేవలం అభివృద్ధి అన్నది రేవంత్ లైన్. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ 2లో మూసీ ప్రక్షాళన పనులు 100 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. మరి సీఎం విసిరిన సవాల్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారు? నవంబర్ 15 తర్వాత రేవంత్ చెప్పబోయే ఆ సంగతేంటి? హైదరాబాద్ ప్రక్షాళన క్రతువులో విపక్షాలు కలిసి వస్తాయా లేదా అనేది చూడాలి.